నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను మోనికా. జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియకు నాంది పలికారు కేంద్ర రాష్ట్ర నాయకులు. 2 ఏళ్ల క్రితం కాశ్మీర్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. పైగా రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసిన జమ్మూ కాశ్మీర్ను అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగాను, లడాఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగాను చేసింది. అప్పటి నుంచి 2 ప్రాంతాల్లోనూ ప్రజాస్వామ్యం అనే మాటే వినపడలేదు. జమ్మూ కాశ్మీర్కు బాహ్య ప్రపంచంతో సంబంధాలే తెంచేశారు ఢిల్లీ పెద్దలు. 4 మాజీ ముఖ్యమంత్రులతో సహా ఇతర ముఖ్య నేతల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తలు అనేక మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇటీవలే అందరికీ నిర్బంధం నుంచి విముక్తి కలిగించి వారితో చర్చలకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. 2 ఏళ్ల కాలంలో తొలిసారి కశ్మీరీ నేతలతో ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి, కశ్మీర్ అభివృద్ధి గురించి ప్రధాని మోదీ చర్చలు జరిపారు. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగినట్టు కశ్మీరీ నేతలు సంతోషంగా చెప్పారు. ఇక ఏపీలో 10th ఇంటర్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కామెంట్లతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇవాల్టి టాప్ స్టోరీస్ చూద్దాం. కశ్మీర్కు రాష్ట్ర హోదా, డీలిమిటేషన్ పూర్తయ్యాక ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కలిసి రావాలని మోదీ పిలుపు. పాకిస్తాన్తో చర్చలు జరపాలన్న మెహబూబా ముఫ్తీ, ఆర్టికల్ 370 రద్దుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫరూక్ అబ్దుల్లా. సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఏపీలో 10th ఇంటర్ పరీక్షల రద్దు, ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. తెలంగాణకు మరో భారీ కంపెనీ రాక, జహీరాబాద్ నిమ్స్ లో ట్రైటాన్ ఈవీ యూనిట్ ఏర్పాటు. సర్వే పేరు చెప్పి సీమ ప్రాజెక్టులు కట్టేస్తూ ఉన్నారని వేముల ఫైర్, కేటాయింపుకు మించి చుక్క కూడా తీసుకోవడం లేదన్న సజ్జల. కేసీఆర్ కుట్రలే నమ్ముతూ ఉన్నారన్న ఈటెల, తెన్నింటి వాసాలు లెక్కబెట్టారంటూ బాల్క సుమన్ కౌంటర్. 85 దేశాలకు పాకిన డెల్టా వేరియంట్, భారత్లో 1 మృతి, ఆందోళనలో WHO ప్రమాద హెచ్చరికలు జారీ. 2 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది అన్న ఎయిమ్స్. రిలయన్స్ జియో నుంచి సెప్టెంబర్లో మరో స్మార్ట్ ఫోన్, కోవిడ్ పై పోరుకు 5 మెషీన్లు ప్రారంభించామన్న ముఖేష్ అంబానీ. ఐటీ షేర్ల అండతో మార్కెట్ల దూకుడు, భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఊపందుకున్న మా అధ్యక్ష ఎన్నికలు, 27 మందితో ప్యానెల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో జలజగడ నడుస్తున్న నేపథ్యంలో కృష్ణానదిపై మరో కొత్త ఆనకట్టుకు తెలంగాణ సన్నాహాలు చేస్తోంది. ఆనకట్ట నిర్మాణం సర్వే కోసం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆనకట్టతో పాటు ఇతర ప్రాజెక్టుల సర్వే కోసము అనుమతులిచ్చేసింది. కృష్ణానదిలో తుంగభద్ర కలిసే ముందు 35 నుంచి 40 టీఎంసీల నిల్వతో జోగులాంబ దగ్గర ఆనకట్ట నిర్మాణానికి ఆలోచిస్తోంది. అలాగే రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి దగ్గర వరద కాల్వ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా ఆలంపూర్, గద్వాలలో 2 లక్షల ఎకరాలకు నీటి కోసం సుంకేసుల దగ్గర ఎత్తిపోతల నిర్మాణం చేపట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇక కల్వకుర్తి జలాశయాల సామర్థ్యం 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం పులిచింతల దగ్గర ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టాలని చూస్తోంది. ఇక 1,00,000 ఎకరాల ఆయకట్టు కోసం సాగర్ టైడ్ పాండ్ ఎత్తిపోతల పథకంతో పాటు పలు కొత్త ప్రాజెక్టుల సమగ్ర సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత రాజుకుంటోంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా వాడుకుంటుందని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. దేనికి కౌంటర్ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ ప్రాజెక్టుల కోసం 800 దిగువనే నీరు తరలిస్తున్నారు. మరి దాని మాట ఏంటని ప్రశ్నించారు. వాటర్ వార్పై ఇద్దరు నేతలేమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఆదేశాలున్న కృష్ణానది నుండి అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా ఆ కాలువ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్ల సామర్థ్యం ఉంటే 88,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచుకొని అట్లాగే రాయలసీమ లిఫ్ట్ కొత్త పథకాన్ని కట్టి అది 797 లెవెల్ దగ్గర లోయెస్ట్ పాయింట్ ఆఫ్ అక్కడ నదిలో ఆ లెవెల్ దగ్గర రాయలసీమ లిఫ్ట్ని కట్టి రోజుకు 7.7 టీఎంసీల నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంత అక్రమమైన ఘోరమైన నీటి తరలింపును ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకు డబుల్ ఇంకో రకంగా కూడా ఇక్కడ నుంచి మాట్లాడచ్చు. బట్ ఇట్ డజంట్ సర్వ్ ది పర్పస్. అటువైపు కొన్ని శక్తులకు ఆ సెక్షన్స్ కోరుకుంటున్నట్టున్నాయి. మళ్ళీ అది అవసరం. తెలంగాణ రాష్ట్రం విడిపోయినా కూడా ఇంకా పేరు మీదే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ సో పవర్ ప్రాజెక్టుకు పవర్ కోసం జనరేషన్ కోసం 800 కింది నుంచే తెలంగాణ నీళ్లు తీసుకుంటుంటే వచ్చిన నీళ్లు వచ్చినట్టే పోతుంటే ఇంకా రాయలసీమకు వెనకట్టాడు. 850 అడుగులు 860 దాటితే తప్ప ప్రెషర్ కూడా ఉండదు. 840, 48 తర్వాత కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు అంతవరకు స్టోరేజ్ లేకుండా మీరు 700 కింద నుంచి తీసుకుంటూ పోతే ఎట్లనేది ఎవరికైనా కొంచెం కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా చిన్నపిల్లలైనా అడుగుతారు, కామన్ సెన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా అడిగే ప్రశ్న. బ్రేకింగ్ న్యూస్. 10th ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జూలై 31లోగా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 10th ఇంటర్ ఎగ్జామ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణకు ఫలితాలకు కనీసం 45 రోజుల సమయం పడుతుంది అన్నారు. సుప్రీం ఆదేశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించినాకే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆదిమూలపు తెలిపారు. ఈ యొక్క పరీక్షలు ఇంత టైట్ షెడ్యూల్లో 10 డేస్ ఇప్పుడు లోపల అండ్ 31 జూలై లోపల నిర్వహించడం మరి వీలు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు థియరీ 2021ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి దీని తర్వాత రద్దు చేసిన పరీక్షల మార్కులను టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్ఎంటీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. పరీక్షల రద్దును రాజకీయ వివాదంగా చూడవద్దని సూచించారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోంది అన్న ఆదిమూలపు సురేష్ విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఇక హైపవర్ కమిటీ నివేదిక మేరకు మార్కులపై తుది నిర్ణయం తీసుకుంటామన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం చేసి ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేష్ మనతో ఉన్నారు. ఏదో విధంగా ప్రభుత్వంలో మీద ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కూడా ఆరోపణ లేని పరిస్థితుల్లో ఏదో ఒక ఆరోపణలు చేసి మరి దాని ద్వారా లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో దీన్ని రాజకీయం చేసి దీన్ని కాంట్రవర్సీ కింద చూడాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు. మేము ఇప్పుడు రద్దు చేయడం అనేది ఒక నిమిషం పని, జస్ట్ 1 minute. కానీ పిల్లల్ని
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 10th క్లాస్ మరి అకాడమిక్ క్యాలెండర్ 165 డేస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్స్ కుదించిన తర్వాత సిలబస్ కుదించిన తర్వాత పరీక్షలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ యొక్క దురదృష్టవశాత్తు ఈ కరోనా సెకండ్ వేవ్ రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ముందు పోవాలనేది ఆచి చూచి మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. నిశ్చితంగా పరిశీలిస్తూ వచ్చాము. కాబట్టి దీంట్లో ఏం చెప్పాము మేము ముందే, విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను ప్రధానంగా పరిగణలో తీసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా మరి పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. సెట్లకు సంబంధించిన షెడ్యూల్ యథావిధిగా ఉంటుంది. అబ్సల్యూట్లీ సెట్స్ మాత్రం ఆల్రెడీ ఆగస్ట్ నుంచి పెట్టాలనుకుని చెప్పడం జరిగింది. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే ఇంటర్మీడియట్కు పరీక్షకు ఉన్న వెయిటేజీ ఉన్నటువంటి సెట్లు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఈ ఎప్సెట్ ఏదైతే ఉందో ఈ ఎప్సెట్కి సంబంధించినటువంటి నిర్ణయం ఈ హై పవర్ కమిటీ రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వారు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం ఈ వెయిటేజ్ ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. షెడ్యూల్ మాత్రం నిన్నటి రిలీజ్ చేయడం జరిగింది. 24th ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే సెట్ ఎగ్జామినేషన్స్ అన్ని ముందుకు పోతాయి. ప్రస్తుతం ఏదైతే హైకోర్టుకి సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ప్రస్తుతం పరీక్షలకు సంబంధించి రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం యథావిధిగా ఏదైతే సెట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశామో షెడ్యూల్ ప్రకారమే వాటికి సంబంధించినటువంటి సెట్ల నిర్వహణ అయితే ఉంటుంది. మరోవైపు ఏదైతే మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు అని ఆధారంగా తీసుకుని భవిష్యత్తు ఉద్దేశించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తప్ప ఎక్కడ దీన్ని రాజకీయ వివాదంగా చూడతడ్డు కూడా ఇటు మంత్రి అయితే చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం సెట్లకు సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో మార్కుల్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అయితే హైపవర్ కమిటీకి సంబంధించి నియమించిన తర్వాత హైపవర్ కమిటీ చేసేటటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే వాటికి సంబంధించి మార్కులు కూడా ఇస్తామంటే కూడా ఇటు మంత్రి మొత్తానికి ఇంటర్మీడియట్కి సంబంధించి అలాగే 10th సంబంధించి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి మార్కులకు సంబంధించి జాబితా ఏ రకంగా నిర్ణయించాలి, ఏ రకంగా ప్రకటించాలనే దానిపైన త్వరలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఇటు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తాను. కెమెరా పర్సన్ గోపితో వసంత్, HM TV, విజయవాడ. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ తీరు పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణ కారణంగా ఒక్క విద్యార్థి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కరోనాతో ఒక్క విద్యార్థి చనిపోయినా ఆ విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్లో క్లారిటీ లేదని, పరీక్షల నిర్వహణ, సిబ్బంది వివరాలు ఏవి అఫిడవిట్లో స్పష్టంగా ఇవ్వలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల నిర్వహణకు దాదాపు 34,000కు పైగా గదులు అవసరం అవుతాయని, అసలు ఆ విషయాన్ని ఆలోచించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తెలిపింది. జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు, కానీ నిర్దిష్టమైన తేదీని చెప్పలేదని ధర్మాసనం పేర్కొంది. 15 రోజుల ముందుగా టైం టేబుల్ ఇస్తే ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. పరీక్ష తర్వాత వాల్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది. ఇవేమీ మీ అఫిడవిట్లో కనిపించలేదు ఎందుకని అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 2వ దశ తీవ్రతను చూసిన తరువాత కూడా ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అని సుప్రీం వ్యాఖ్యానించింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి, జగనన్న కాలనీలో వసతులు, టిడ్కో ఇళ్లపై సమీక్ష జరిగింది. ప్రస్తుతం 3.03 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇక జూలై 10 నాటికి మరో 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను శరవేగంగా పరిష్కరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తవుతాయని వారు చెప్పారు. ఇక వారం రోజుల్లో అన్ని లేఅవుట్లలో పనులు పూర్తి కావాలన్నారు. మొత్తం 34,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించనున్నారు. My dream should become your dream and our dream should become poor man's dream. అప్పుడే ఇది జరుగుతుంది. సో ఎవ్రీబడి వుడ్ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. ఇప్పుడు అన్నీ కూడా కలిసికట్టుగా ఒక్కటే చేస్తేనే చేయగలుగుతాం ఇది. సో అందరం కూడా మన లెవెల్లో పూర్తిగా మెంటల్గా ప్రిపేర్ కావాలి. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రపంచం, దేశం మొత్తం మన వైపు చూస్తుంది. ఈ ప్రాజెక్టు అసలు ఇది కంప్లీట్ చేయగలుగుతారా, వీళ్ళు చేయగలుగుతారా అని. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ద కంట్రీ. What we have done, nobody else has done it ever before. Nobody has ever done ever before. Either these things would become the biggest slums. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గత 10 ఏళ్లుగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను తొక్కేయాలని కొన్ని శక్తులు నిత్యం పనిచేస్తున్నాయన్నారు.
జగన్ను అణచివేయడానికే ఆనాడు అక్రమ కేసులు పెట్టారన్న సజ్జల ఇప్పుడు కూడా పథకం ప్రకారమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఏ శక్తులైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, మా పార్టీకి వ్యతిరేకంగా మొగ్గలో ఉంచే తొక్కేయాలని చూస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకున్న మీడియా బలంతో, అంగబలంతో, అర్థబలంతో, మారీచ బలంతో, మాయావి బలంతో గత 10 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న శక్తులన్నీ వాటి వీరంగం చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఒక భయంకరమైన హత్య కేసో లేక ఏదో ఊహకందని సభ్య సమాజం అసలు భరించలేనంత. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పరీక్షల విషయంలో కమిషన్ పారదర్శకంగానే వ్యవహరించిందని ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు స్పష్టం చేశారు. డిజిటల్ వాల్యుయేషన్ పై కమిషన్ అనేక కోణాల్లో చర్చించాకే ఆమోదించిందని తెలిపారు ఆయన. ఏపీపీఎస్సీ చైర్మన్ అనుమతి కోసం కమిషన్ సభ్యులు ఎదురు చూస్తూ కూర్చోవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు సలాంబాబు. వెన్ కమ్స్ టు డిజిటల్ ఎవాల్యుయేషన్ కానీ గ్రూప్ 1 సంబంధించిన విషయానికి వస్తే వాళ్ళ దగ్గర కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. బికాస్ ద కమిషన్ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ ద గ్లిచెస్ అండ్ ఆల్ ద సాఫ్ట్వేర్ గ్లిచెస్ కానీ లీగల్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి, ఎలా చేయాలి అని చెప్పేసి. వేర్ హెస్ కమ్ టు ఎగ్జామినర్స్, దే ఆర్ వెరీ క్వాలిఫైడ్ ఎగ్జామినర్స్ విచ్ హ్యావ్ అప్రూవ్డ్ ద ప్యానల్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు ఏదో థర్డ్ పార్టీకి ఇచ్చారు, అనుభవం లేని సంస్థకి ఇచ్చారు అని చెప్పి, సంస్థకి ఇచ్చారని ఎవరు చెప్పారండి? దిస్ కమిషన్ హ్యాస్. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకు వెళ్లొద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై డీపీఆర్ సమర్పించి ఆమోదం పొందేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హెచ్కే మీనా ఏపీ జలవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో లేదో చెప్పాలని అప్పట్లో నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ కృష్ణా బోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదన్న పేర్కొన్న మీనా, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎగిరేదే కాషాయ జెండానే అని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఈటెల రాజేందర్లు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వివిధ సంఘాల వారిని పిలిపించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు అన్నారు. ఇవాళ పోరాటం ఏదైతే ఉందో, మేము హుజూరాబాద్లో కాళ్ళు పెడితే ప్రజలు ఏమంటున్నారంటే, అన్నా ఇది ఈటెల రాజేందర్ పోరాట కాదు, ఇది మా పోరాట, మా ఆత్మగౌరవానికి దెబ్బపడ్డది, మేము ఇవాళ రక్షించుకుంటాం మా అన్నను. ఇవాళ మేమేదైతుందో ఈటెల రాజేందర్ అన్నను మెజార్టీతోటి గెలిపించి చూపిస్తాము. లేకపోతే మెదక్ జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇండోర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్తో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. త్వరలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించనున్నట్టు హరీష్ రావు తెలిపారు. ముఖ్యంగా రాబోయే కొద్ది మాసాల్లోనే జిల్లా ఎస్పీ మరియు కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మెదక్ పట్టణంలో 1000 ఇళ్ళు, మరి నర్సాపూర్లో 800 ఇళ్ళు, తూప్రాన్లో 800 ఇళ్ళు, రామాయణపేటలో 300 ఇళ్ళు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా వచ్చే 1.5 మంత్లో ఆ ఎలక్ట్రిఫికేషన్ కానీ. కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు శరద్ పవార్తో రాహుల్ గాంధీ చేతులు కలపాలని శివసేన పత్రిక సామ్నా సూచించింది. పత్రిక తాజా సంచిక సంపాదకీయంలో ఈ మేరకు సూచించింది. కేంద్ర ప్రభుత్వాన్ని, దాని విధానాలను నిత్యం రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారన్న అయితే ఇదంతా ట్విట్టర్ వేదికగా జరుగుతోందని సంపాదకీయంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ మారిందని, దేశంలో పరిస్థితులు తన చేయి దాటిపోయినట్లు ఆయనకు తెలుసని ఈ సంపాదకీయం పేర్కొంది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు బలహీనంగా ముక్కలు చెక్కలుగా ఉన్నందువల్ల తమకు ముప్పు లేదని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నాయని అభిప్రాయపడింది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడంలో శరద్ పవార్తో రాహుల్ గాంధీ చేతులు కలపాలని సూచించింది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోంకు కోవిడ్ కారణంగా ప్రాధాన్యం పెరిగింది.
ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు, ఆఫీసులో చేసే ఉద్యోగులకు ఇక మీదట ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని గూగుల్ భావిస్తోంది. అందుకే ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగుల జీతభత్యాల విషయంలో గూగుల్ కొత్తగా ఒక టూల్ను ప్రవేశపెట్టింది. వర్క్ లొకేషన్ టూల్గా పిలుచుకుంటున్న ఈ టూల్ సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, లోకల్ జాబ్ మార్కెట్ తదితర అంశాలను ఆ టూల్ పరిగణలోకి తీసుకుంటుంది. అలా ఆ ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది అడ్జస్ట్ చేసి ఆ టూల్ లెక్కగట్టి చెప్తుంది. దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 27 పైసలు, డీజిల్పై 8 పైసల చొప్పున పెంచాయి ఇంధన కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹100.60 చేరింది. డీజిల్ ధర ₹96.25గా నమోదైంది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఈ రోజు జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ముఖేష్ మాట్లాడారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో తమ కంపెనీ ఉద్యోగాలు ఎంతో గొప్పగా పనిచేశారని, ఉద్యోగుల పనితీరు వల్ల అంచనాలకు మించి లాభాలొచ్చాయని చెప్పారు ఆయన. వినియోగదారుల ఇబ్బందులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. దేశ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 392 పాయింట్లు ఎగిసి 52,699 వద్దకు చేరింది. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 15,790 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 174, నిఫ్టీ 37 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. దిగ్గజ కంపెనీల షేర్ల అందడంతో ఆరంభం నుంచి దేశీ సూచీలు లాభాల బాటన దూకుడుగా సాగాయి. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ సినీ మా బిడ్డలు పేరుతో తన ప్యానెల్ను ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో మొత్తం 27 మంది ఉన్నారు. జయసుధ, శ్రీకాంత్ బెనర్జీ, సాయి కుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సునా, అనితా చౌదరి, సుధా, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, సుడిగాలి సుధీర్ సహా పలువురి పేర్లను ప్రకటించారు. పదవుల కోసం కాదు, పనులు చేయడం కోసమే మా అధ్యక్ష బరిలో నిలిచినట్టు ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టాలి అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.